తెలంగాణను దాదాపుగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ నేరుగా చేతిరాతతో లేఖ రాసి మీడియాకు లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. వాటికి సంబంధించి కవితకు ఏ సమాచారం లేదని అనుకోలేం. లేఖలో అడిగినవన్నీ కవిత తన తండ్రి ఎదుట కూర్చొని మాట్లాడుండవచ్చు. అలా మాట్లాడితే పార్టీలోని అంశాలను బయటకు రాకుండా పరిష్కరించుకున్నట్లవుతుంది. కానీ కవిత లేఖ రాశారు. ఆ లేఖను తాను అమెరికాలో ఉండగా లీక్ చేశారు. దానిపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇండియాలో ల్యాండ్ అవ్వబోతున్నారు. అంటే అంతా వ్యూహాత్మకమే అనుకోవచ్చు. కొన్నాళ్ల నుంచి కల్వకుంట్ల కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన సంస్థ. కానీ పూర్తిగా రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహ ఉద్యమంతో పాటు దాదాపుగా అన్ని సమస్యలపై సొంతంగా పోరాటాలు చేశారు. అప్పుడే ఆమె తనదైన బాటలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయం తెలిసిన కేసీఆర్ కుమార్తెను పార్టీ ట్రాక్ లోకి తీసుకువస్తారని అనుకున్నారు. కానీ ఆయన కూడా ఫెయిల్ అయ్యారని తెలిపోయింది. కుమారుడు కుమార్తె మధ్యలో కేసీఆర్ నలిగిపోతూ ఉండవచ్చు. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు కుమారుడు కుమార్తె లేరు. ఉద్యమం గాడిన పడిన తర్వాత మాత్రమే పార్టీలోకి వచ్చారు. వారికి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు కల్పించారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన కనీసం అంచనా వేసి ఉంటే కేవలం ఒక్కరిని మాత్రమే ప్రోత్సహించి ఉండేవారు. కానీ ఇద్దరికీ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరిలోనూ నాయకులను బయటకు తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విజయాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ను చాణక్యుడు అని పొగిడారు. ఆయనకు ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయటం వచ్చని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబం రోడ్డున పడుతూ ఉంటే ఆయన ఆపలేకపోతున్నారు. తన బిడ్డలు రాజకీయం కోసం రచ్చకెక్కుతూ ఉంటే ఆపేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఈ లేఖ అంశంలో కేసీఆర్ చేయగలిగిందేమీ లేదు. ఇప్పటికే చేయి దాటిపోయింది. కవిత ఎంతో ఆలోచించుకుని ఇక వేరుబాటలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఆమె లేఖ రాయటం, లీక్ చేయించటం చేసుంటారు. ఏ విధంగా చూసినా బీఆర్ఎస్కు ఇది బ్యాడ్ టైం. ప్లీనరీ నిర్వహించారు, కానీ దానివల్ల క్యాడర్లో ఏమైనా కదలిక వచ్చిందా లేదా అన్నది వారికి అర్థం కావటం లేదు. ఇప్పుడు కవిత లేఖ బాంబు వచ్చి పడింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్లో చీలిక ఖాయమని చెప్పుకుంటున్నారు. కవిత లేఖ వివాదం ఆమె సొంత కుంపటికి దారి తీస్తే బీఆర్ఎస్కు అత్యంత గడ్డు పరిస్థితి. కేసీఆర్కు రాజకీయం తెలుసు, చాణక్యం తెలుసు. ఆయన ఎందుకు కుటుంబ రాజకీయాలను కంట్రోల్ చేయలేకపోతున్నారన్నది రాజకీయ వర్గాలకు అంతుబట్టని ప్రశ్న. కుటుంబ పార్టీల్లో ఇలాంటి పరిణామాలు అంతిమంగా ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తెస్తాయి. ఇప్పుడు కేసీఆర్ ఎదుట చాలా పెద్ద టాస్క్ ఉంది. అది కుటుంబం, పార్టీ రెండు చీలిపోకుండా చూసుకోవటం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.